ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఎవరికి ఫోన్ వచ్చినా కానీ ఈ కాలంలో మాత్రం ఇన్కమింగ్ ఫ్రీ. అది వాట్సాప్ అయినా కానీ లేకపోతే నార్మల్ కాల్ అయినా కానీ నెలకింత బ్యాలెన్స్ చేసుకుంటే ఇన్కమింగ్ అయితే ఫ్రీ. కానీ ఈ డోర్నకల్ దగ్గర ఏది మహబూబాద్ అంట, డోర్నకల్ దగ్గర ఒక ఆయనకు వాట్సాప్ కాల్ వచ్చింది. ఆ వాట్సాప్ కాల్ ఖరీదు అక్షరాల 9,60,000 రూపాయలంట. ఒక్క వాట్సాప్ కాల్ వచ్చినందుకు 9,60,000 రూపాయలు నూకపోయారు. ఎట్టపోయింది ముచ్చట అంటే ఆయన పేరు కట్ట జగన్. ఆ కట్ట జగన్ అంటే ఆయనకంట ఒక వాట్సాప్ కాల్ వచ్చిందంట. వాట్సాప్ కాల్ రాగానే ఆ వాట్సాప్ కాల్లో ఒక ఆయన పరిచయం అయ్యింది అవతల ఆయన. ఇక ఆయన దోస్తానం చేస్తున్నాడు. దోస్తానం చేస్తుంటే సార్ మీరు క్రెడిట్ కార్డు వాడతారా అంటే నేను వాడతా అని చెప్పిండట. వాడతానే సరికల్లా మరి క్రెడిట్ కార్డుది కొద్దిగా అంత లిమిట్ తక్కువ ఉన్నట్టు లిమిట్ పెంచే ఉపాయం చేసుకుంటాం అంటే అరే మా వాట్సాప్లో మంచి శోభతే అవుతుంది దాని దేవుంది చేయరాదని చెప్పిండట. మళ్ళీ ఈయన చెప్పిన ఆయన ఎట్లా, ఈయన ఆశమాష ఆయన ఏం కాదు, ఈయన ఏదో అక్కడ దేవస్థానం దాంట్లో ఒక ఉద్యోగి, ఈయన ఏదో గుడి దగ్గర ఉద్యోగి అంటే ఎంతో కొంత చదువుకున్నాడే కదా ఈయన. ఈ చదువుకున్నాడు అని తెలిసిందా మరి ఆయనకి లేవు తెలుసుకోవడానికి అనుకున్నా కానీ మొత్తానికి అయితే ఆయన టాప్లో పడేసి సోపా చేసుకుంటూ జగన్ నీకు అదేంది క్రెడిట్ కార్డుది ఎక్కువ డబ్బులు విత్డ్రా చేసుకుంటాడు నేను ఆప్షన్ చెప్తా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి నువ్వు అని చెప్పినట్టే దానిదే ఉంది నువ్వు అడగన్నా దాని మరిదో సోపతైనమని ఈయన చెప్పినట్ట. కథం ఆడు వాట్సాప్ కాల్లో ఫోన్ చేసి ఇక అడిగిన దానికల్లా సమాధానం చెప్తా ఉన్నాడు. ఓటీపీలు వస్తాయి చెప్పన్నా, ఓటీపీలు వస్తే చెప్పన్నట్టు ఇక ఈడు అనుకుంటున్నట్టు అమ్మ నా లిమిట్ పెరుగుతుంది తని మామూలుగా ఉండదు, ఇక ఏదైనా వాడుకోవచ్చు. ఆశ కూసిగాడు చచ్చారని సంవత్సరే కదా ఆశ పాడైపోను. ఆ ఆశకు ఇక ఓటీపీలు చెప్తా పోతున్నట్టు ఆడు అడుగుతూనే ఉండి ఇటు చెప్తానే ఉండి అదే మొత్తానికి 9,60,000 రూపాయలు గోవింద మంగళం అయినాక అప్పుడు కళ్ళు తెరిచినట. అప్పుడు కళ్ళు తెరిసరికల్లా పోయి అమ్మాయి 9,60,000 రూపాయలు ఏం కాదా ఎప్పుడు వస్తాయి అంటే ఇంకెందుకు వస్తాయా ఇక పోయినట్టేనా. ఇక ఆయన ఆ ఊళ్ళకి వెళ్ళి ఆ నుంచి బండి ఉందో సైకిల్ ఉందో బస్సు ఉందో ఏది వేసుకొని పోయి ఆ చుట్టుపక్కల ఉన్న దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇస్తారు కదా. మరి ఎన్ని రోజులు అయిందో ఎన్ని గంటలు అయిందో తెలియదు. చివరికి వస్తారు కదా పోలీసు వాళ్ళు అదికి వచ్చారు. ఫస్ట్ అయితేనేమో ఆడు సోపదాయుడు మంచిగా వాట్సాప్లో ఎప్పుడైతే 9,60,000 రూపాయలు పోయినాయని ఈయన గ్రహించుకుంటూ అప్పుడు పోయి పోలీసు వాళ్ళకి అడిగిపోతే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు. ఇప్పుడు వాళ్ళు మాత్రం గిట్ట సైబర్ మోసగాళ్ళు వచ్చిర్రు నన్ను మోసం చేసిరు ఫోన్లోనే అయిపోయింది సార్ మరి గిట్ట సంగతి అంటే మనకు అయినా ఎప్పుడైతే సైబర్ నేరగాళ్ళు మన పైన మోసం చేస్తారో ఆ గంట లోపు పోయి అలా కంప్లీట్ ఇస్తే ఎంతో కొంత రికవర్ అవుతాయి అంట. అది కూడా ఇక దేవుని దయపుసుకురకాయ విన్నరా. ఆ గంట చేపట్లో పోవాలంటే మరి మా అందరితో అవుతుందా? అందరు పోలీస్ స్టేషన్ పక్క పోయింటే ఇల్లు అయితే ఉండదు కదా. ఎన్నో ఊరు ఉంటుంది, ఎన్నో మండలం ఉంటుంది, పోలీస్ స్టేషన్ ఎన్నో ఉంటుంది. అడిగి పోయేసరికల్లా గంట కాదు 4 గంటలు కావచ్చు, ఒక రోజే కావచ్చు. ఇక వాళ్ళు ఏం దొరకడమన్నావు ఏం చేయమన్నావు చెప్పురి. అవునా కట్ట జగను, నీకు చదువుకున్నోనివే, చదువుకొని పాస్ అయ్యే ఆ దేవాదాయ శాఖలో ఇంత ఉద్యోగం సంపాదిస్తీవి, నువ్వు ఎంతో కొంత ఆర్థికంగా ఉండే ఉంటావు. ఆల్రెడీ 9,60,000 రూపాయలు నువ్వు మోసపోయినావంటే బ్యాంకులో ఎన్నో కొన్ని ఉన్నట్టుగా లెక్క. మరి 9,60,000 రూపాయలు మోసపోయిన దాకా జర్నన్న మెలక రాకుండా వచ్చినా ప్రజలారా. ఆడు అడుగుతూనే ఉంటాడు ఓటీపీలు, ఈడు చెప్తూనే ఉంటాడు. ఇక అయిపోయా కథం చూసుకున్న సరికల్లా 9,60,000 పోయినాయి. మరి ఎప్పుడు జమ అవుతుండొచ్చు, పైసలు అవుతుండొచ్చున్నా. ఇక ఎన్నిసార్లు చెప్పినా ప్రజలకు గిసోంటి లంగా దొంగ బయటవాయి గాల సోపతి బట్టకూరి గీల ఫోన్లు ఎత్తకూరి వాళ్ళకు ఓటీపీలు చెప్పకూరి అని మొత్తుకొని నోరు కాయగాస్తుంది. కానీ జనాలు మాత్రం వినకాలం లేదు. ఆశ ఉండాలి మనిషికి కానీ అత్యాశ ఉండొద్దు. ఇప్పుడు మనం అసమైన వాళ్ళం ఆయమైన వాళ్ళం అయితే క్రెడిట్ కార్డు అడిగాడా? మన బ్యాంకుల లావాదేవీలు రావడం పోవడం జరగడం ఎలాంటి అప్పుసప్పు లేకుండా ఉంటే క్రెడిట్ కార్డు లిమిట్ ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉంటుంది. అవునా కాదా ప్రజలారా? మరి క్రెడిట్ కార్డు లిమిట్ ఉత్తపుణ్యానికి ప్రైవేట్ వాడు ఫోన్ చేసి నేను నీ క్రెడిట్ కార్డు లిమిట్ వేస్తా అంటే బ్యాంక్ ఏమైనా ఆనయ్యదా లేకపోతే నీ మేనమావదా ఏమన్నా ఊరికనే లిమిట్ వేస్తందుకు? ఇంత ఎడ్డి జనాలు తయారయ్యారు. ఇక మారరా మీరిగా. మొన్నటికి మొన్న 81 సంవత్సరాల ముసలోడు 18 సంవత్సరాల అమ్మాయి లెక్క వాయిస్ తోటి, ఆమె పేరు ఏదో ఉంది, పేరు మర్చిపోయినా నేను, ఆమె వాయిస్కు ఫిదా అయ్యి ఆమె అడిగిన దానికల్లా సమాధానం చెప్పుకుంటూ పోతే దగ్గర ఆ 9 కోట్ల 10 కోట్ల రూపాయలు అట్టలుక్సాన్ అయిపోయాయి. ఏడ చూసినా కానీ లక్షలు కోట్ల రూపాయలు ఉంది మంచిగా వాళ్ళు పసిగడుతురు. వాళ్ళకి ఫోన్ చేసి ఏమై మరి ఇక పైరు మీకు కావాలన్నా లేకపోతే డబల్ వస్తాయి లేకపోతే ఇంకేమైనా గిఫ్ట్లు వస్తాయి ఏదో రకంగా ఆశ పెడితే మనం ఆశపడితే మోసపోతాడు. ఎటువంటి వాళ్ళు అంటే ఒకటి ఎక్కువ అత్యాశన ఉండాలి, లేకపోతే అవసరమైన ఉండాలి, లేకపోతే తెల్లకతనమైన ఉండాలి. మన ఫోన్లకు ఓటీపీ వస్తే మనం చెప్తున్నాం అంటే
ఇది తెలిదొక్కతనం కాబట్టి ఏమవుతుంది మరి, లేకపోతే అత్యాశ కాబట్టి ఏమవుతుంది మరి, అంతే కదా. మనకు ఫోన్కు పోటీ వస్తే మనం చెప్తే మన పైసలు వాడు ఖాళీ చేస్తున్నాడు హాయిగా రాజలేక ఏసీలో కూర్చొని. ఆడు ఏ రాష్ట్రంలో ఉంటాడో ఏ దేశంలో ఉంటాడో ఎవరికీ తెలియదు. అంత అయిపోయినాక పోలీసులు కాకపోతే పోలీసు సార్లు మాత్రం ఏం చేస్తారు చెప్పురి. బాధ్యత మన దగ్గర ఉండాలి కదా. బాధ్యత మన దగ్గర ఉంటే భయమో భక్తితో నువ్వు ఓడిరా భయ నాకు ఫోన్ చేసినావు, నా పైసలు నాకేమిటే, నీ పైసలు ఎక్కలేదు ఏమెక్కలేదు. ఒకవేళ పైసలు ఇవ్వాలని బుద్ధి ఉంటే నీ ఆఫీస్ ఏడుందో చెప్పురి, నీ ఆఫీస్ కాడికే వస్తాం, ఆడ నిజమైతే కడతాం, లేకుంటే లేదని చెప్తే అదో లెక్క. కానీ ఉత్త పుణ్యానికి ఫోన్ 6,000 పెట్టి ఫోన్ కొనుక్కున్నా కానీ ఆడోడు వాట్సాప్ కాల్ చేసి ఆడోడు మెసెంజర్లను లేకపోతే ఫేస్బుక్లో ఇన్స్టాలను ఆన్లైన్లో ఇళ్ళలో పరిచయం అయినోనికి ఆయన తోటికి ఇటు సోపతి చేస్తే ఆ సోపతి విలువ ఎంత వచ్చింది? 9,60,000 రూపాయలు వచ్చింది. 9,60,000 రూపాయలు అంటే ఈ కాలాన కనీసం 10 ఏళ్ళు కష్టపడితే కూడా 9,60,000 రూపాయలు అయితే పోగావు. ఎట్టయితే వచ్చే చుట్టం పోయే చుట్టం ఖర్చులు రయాలు ఇవన్నీ అయితే సంవత్సరానికి ₹1,00,000 పక్కకి ఇస్తారు. మిడిల్ క్లాస్ వాడు ఎవరేస్తారు? ఎవరే దాదాపు ఎవడో డబ్బులు ఉన్నోనికి అది సాధ్యం, అంతే కానీ మనలాంటి వారికి అయితే సాధ్యం కాదు. మా అమ్మగారి ఇకనన్నా మారే ఉపాయం చేయరు, మీకు దండం పెడతా. ఆడు ఎవడు ఏడు అంతా లంగా బయటమై కాదు కష్టాన్ని చేత కానివి కంప్యూటర్లు కొనుక్కొని ఎక్కువ చదువుకుని కొంతమంది, అందరిని అట్లేదు కానీ కొంతమంది బాగా చదువుకొని వాళ్ళ కష్టాలు చేత కానీ ఉండి ఏం చేస్తారు, ఉద్యోగం చేస్తే 8 గంటలు పని చేయాలి. గిసోటి వాళ్ళని చూసుకుంటే అమాయకులను చూసుకుంటే 5 నిమిషాల పని, 5 నిమిషాలలో సోఫా చేసుకొని 10వ నిమిషంలో చెప్పు ఓటి పైన చెప్పిన క్షణాలనే నీ అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోయాయి. ఇంకో గసోటి ముచ్చట్లు వస్తున్నాయి. మా అమ్మగారి సైబర్ నేరగాలని నమ్మే ఉపాయం చేయకూరి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల మరమ్మతులు చేసుకుంటే ఇక మతలతో గొడవ పెడితే మరమతులతో మాయమని వాళ్ళేమో చెప్తా ఉంటారు, మాలాంటి చెప్తూనే ఉంటారు. మీరు మాత్రం వినకాలం లేదు. మా అమ్మగారిని ఇనే ఉపాయం చేయరు, అసంటోళ్ళు నమ్మకూర్చారా.